సత్యకీర్తి ప్రభు, ఇది ఒక మునియాశ్రమం. అవును ప్రభు. ఇందు ఏట కడెందరాదు ఎరుకులను దూరంగా పోయి వేటాడు మనం చిత్తము ప్రభు. కిందది సత్యకీర్తి ప్రభు, చంద్రమతి లోహిదాసులు ఎంత దూరంలో ఉన్నారు? వస్తున్నారు ప్రభు. దేవి దేవి మనం ఇప్పుడున్న స్థలం ఒక మున్యాశ్రమం సుమా. ఇచ్చడంలో సందర్శనీయులు అయినను ఈ ఆశ్రమం ఎవరిదో? స్వామి దేవి విశ్వామిత్ర నామస్మరణ మాత్రము అట్లు లుక్కుపడితేవేమి? ప్రశాంతమని ఆశ్రమమును నామనం ఎలాగే మనకు స్వామి. దేవి నాకును అట్లే ఉన్నది. సిద్ధం వేటకో కలవబడుతున్నది. ప్రభు, క్రూరమైన వేటకత్యము నిర్వర్తించుతే సర్వాంగములకు విష్ణుశ్రమ కల్పించడం కానీ ఏమీరుగా సర్వాంగములో ఉచిత శ్రమ కల్పించుట చేసి కాబోలు నాకు నేడు పగలు కూడా నిద్ర వస్తున్నది దేవి. అలాగైనా క్రమాయుగుల నేడు సిద్ధుడు సత్యనేల పచ్చదు నా ఇంకము తలగడగానే వచ్చుకొని సేవించుకుని స్వామి. దేవి నాథ నిద్ర ఎన్నను పగటి వేళ ఏర్పడినది కాదు. నిద్ర ఎన్నను స్మరణకు వచ్చింది. నిన్నటి రాయి అపరయామందున నేను ఒక దుస్సప్రమ గంటిని. దుస్సప్రమ అయ్యేది నేను నిజపురోహిత విద్వజ్జనముల తోడ పేరాలకమ్ముండ అది మాత్ర తేజ విరాజ ఒక మునిరాజు కనుగును అగ్నిగడము నవ్వుచుండ. పరమేశ్వర బాబులు వనమల బాబు సమీపించి మన రాజ్య సర్వస్వమును తొలగించి కట్టుబట్టలతో మనం నట్టడవులకు భారతోలను అందు పడరాని పాటలు పడుతుండేవి. ఇంతలో మెలకోగలిగినది. నాకును అట్టికలే వచ్చినది. దేవి, నీకెట్టి అశుభమును జరగదు. నిన్నటి జన్మన స్వామిత్రుడికి చెందిన ధనము తనతో తీసుకుని పోకుండా మనకడనే ఉంచుకుందున చిత్తమును ఏదో యోచించుతూ నిచ్చింది కాన మరి ఏమీ కాదు. ఇటుది దేవ బ్రాహ్మణ సంతర్పణ వలన శాంతి కల్పించవచ్చు. ఇప్పటిలో హాయిగా కాలక్షేపం చేయటకు మన ఆస్థానాలు సంగీత కళాకారులైన రాజులకే విరోజా. జోహారు రాజా జోహారు. సత్యకీర్తి ఈమె ఏ కులమారు? కులముతో పనేమన్నది? నేను మాతంకని. సంగీతం ఎందుకు?
పాడుతున్న గీతికలో నాకు అంతగా అర్థం కాలేదు, కానీ ఈమె కంఠస్వరం మాత్రము వీణానాదం వలె స్వత ప్రేమగా ఉన్నది. కోరి వచ్చేందుకు మమ్మల్ని బయట పొమ్మటవా? చూడు, మా తండ్రి విశ్వామిత్రుని చెప్పి నీ ఉత్తరం తెలిపరుగాక. తండ్రి విశ్వామిత్ర, తండ్రి విశ్వామిత్ర, తండ్రి విశ్వామిత్ర. వీరు విశ్వామిత్ర మహర్షి కూతురు అయిన సుమానతెట్లా అయినా ఏమో దేవి, ఇది ఎంతయో ఇంద్రజాలములే ఉన్నది. ఇంతకు ఏదో దుర్యోగము కొరకై మనము ఈ ఆశ్రమ ప్రాంతములకు చేరితిని. ఏమి ఎంతయో ఏదో ఇంద్రజాలములే ఉన్నది. ఏమి ఆ కల్కలం? ఇంతకు ఏదో దుర్యోగము కొరకై మనము ఈ ఆశ్రమ ప్రాంతములకు చేరితిని. దేవి ఇక్కడికి దగ్గరగా తీసుకుని నిర్భరాధము మనల్ని మాత్రం విశ్వామిత్రుడు మాత్రం ఏమి చేయగలడు దేవి? ఏమి చేయగలడు? ఇప్పుడు ఎక్కడికి మాయదవరా? లక్ష్మా లక్ష్మా పాపి అడుగుల పెట్టి మా ఆశ్రమమే కాక మా ప్రాణమును కూడా అంటపరుచుతున్నావురా. ఆహా, నేడు కదా నా శిరసునకు ఉత్తమాంగమనే నామము చెల్లినది. ఓరి ధర్మనాథ, ఓరి ధర్మనాథ, వైవస్వత కులఘనంగా యామిరా నీ మాయా వినయములు, ప్రత్యక్షమున వినయ స్మరణము, పరాక్షమున నిందన పరిభాషణమా. ఇప్పుడు మా పాదము మాత్రమే కాదురా, నీ దుఃఖారిత్రము సర్వాంగములన్నీ నొచ్చుచునే ఉన్నాయి. ఓరి మాయావి, ఓరి మాయావి, మా అంగీకారం లేక మా ఆశ్రమమునందు అడుగు పెట్టడానికి నీ గత అధికారం ఇచ్చినా తెలుసు. నీ రాజాధికారము తపస్సులమైన మాయల పనికి వచ్చునురా. పనికి వచ్చిన పాడించి తుదకు నాలుక గోయిలను బయలుదేరుతుబట. నీ తాతములు వారికి ఏమి కట్టబెడుతుంది? ఒరే ధర్మతి, మున్నెవరు రాజులు లేరా? వేటకు రారా? నీ మృగాల హారములు కానీ మా వంటి జడదారు ఆశ్రమంలో కానీ పనికి రావాయేమి? భూచక్రముండల రాజులు ఎవరూ భారాక్రాంతులై ఉండా నీవు చక్రవర్తి పదమున గర్వటంతో మా వంటి మునులాశ్రమము పాడు చేయదు కానీ మా ఇదివరకు తెలిసిన కాదు. చూడము, ఇప్పుడు నువ్వేమి చేసేదను? నీవేమనరించను, నీవేమేమనరించను మంచిదనుచున్నా నీ వెంట తిరుగుతూ నీకై చిరుము నాటి పట్ట పోషించుకొనుతున్న ఆ దుష్టమ శిష్టుడని చెప్పిరా. లేక నీవు చేయు ఈ అపకృతికి ప్రతి విధానం అర్పకుంటకు మేము అసమర్థులమా? మహాత్మా, ఎరుగక చేసిన నా అపరాధములు క్షమిప్పుడు మహాత్మా, క్షమిప్పుడు. What
లేదు అపరబ్రహ్మణమని మో తేజం అగ్ని గీటు రాదని నిజముగా నీ వెలిగిన వాడివే అయినచో ఎండ కండరిగిన కుసుమ సుమార శరీర రథమ తల్లి ఘాన గణముగా సేనకు నాదు ముద్దులు కూతురు ఎన్నడు రాని రాజు వచ్చింది కదా బడిలో పరులెత్తుకొని పరుగు పరుగున వచ్చినందుకు వారిని మెదలింపక పగరిచే ఖండకావరమున పగురుచే మమ్ము కూడా గణింపక నాలుగులు కోల్పోయినది మమ్మెరింగి అలాగైనా ఈ పక్షములనే విప్రేక్షాపాలం ఉండరా పురాత్మ కుసుమ కోమలైన రాజ్య భూమాచీలపై మోమాట మించుకైన లేక నాలుగు కోయినని నాలుగు ఇప్పుడే చెరుకులు కావడం చిచ్చే నే మగం చూచిన మనము నేల మాత్రమే అగ్గిమరే దుర్మలాంత నేను ఆడుతున్న నీవు తప్పుడే అయినను క్షమాగుణ సంపన్నమైన మీ వంటి తపస్సులకు దీర్ఘకాలము వరదము రత్న పగలు గలవే పగలు గలవే కావున నన్ను చేపట్టిదాకా మీ పాదపద్మం విడు మహాత్మా. ఏమి శాంత స్వభావము క్షమాన స్థిరమున తండ్రి నీ దుర్భాషలాడినను రవ్వంతైన చెల్లింపుతున్నాడు విరాగలాడై తపస్సు చేసుకుని చెందిన మాకెక్కే దీక్షలో పంపుతుంది హరిచంద్ర శరణాగత రక్షణ మౌసక కర్తవ్యము కనుక నే భయం పడిపి నిన్ను చేపట్టిన ఆత్మల్యము నా ఉపదేశము భండు కలదు ఆ దాని మేరకు నీవు తప్పక ప్రవర్తించివే మా కోపాన్ని నిశేషముకి చల్లాలి నిశేషముకి చల్లాలి దేవర ధర్మోపదేశములకు పరిగ్రహింపుటకు సిద్ధముగానే ఉన్నాను మహాత్మా. మహాత్మా ఇట్టి పాపకార్యమునకు నన్ను మీరు పురుగొల్పుదరా మహాత్మా. మా ఆత్మ యది వెనుక అయ్యది పుణ్యకృత్యములుగా మారి తీరవలసినదే. మీరు అపర్బ్రహ్మణులా మహాత్మా. ఫళ ఫళ హరిశ్చంద్ర ఫళ మా మహిమని గురి నీకు బాగుగా తెలిసిన కానీ హరిశ్చంద్ర ఇచ్చితే Come on!
ఇట్టి ధర్మోపదేశం పరిగ్రహింపుడా మునిందా వంశము నిలుపదే కదా వివాహము అరయను వంశము నిలుపదే కదా వివాహము అట్టి వైరాగిక సుతనము సత్పుత్రుడు పరిపాలన తప్పుచున్నది ఇది ప్రాయంబున ఈ ప్రాయంబున కొండ సంకరపు పెండి ఏలదు తెరవ నా కంఠములను కౌసియా వంశము నిల్పనే కదా వివాహము అరయను యువపరములకు రెండిటికి చెడు మార్గమున నేలద్రక్కముందరయ్యా దురంతం పైన ఎట్టి పాపకార్యం ఆచరించి ముందు వచ్చు పరసౌఖ్యములకు నన్ను చెడముందురా మహాత్మా ఒరే మూర్ఖ! నీ మేలు నీవు చూచుకొనలేకున్నాడు. ఎప్పుడో వచ్చు స్వర్గ సాక్ష్యములు నమ్మి ఇప్పుడు కంటికి కనబడ సామ్రాజ్యాలు తమ భోగ వాక్యములు విడిచి వెళ్ళివాడు ఎందైనా కన్నడ కన్నడ వీరిని పెళ్లి ఆడుకున్నంత మాత్రమున నీ కొరక స్వర్గద్వారములు కలిసి పట్టుబడి ఉండు అనుకుంటున్నాను. ఇటువంటి రాజులకు స్వర్గ సౌఖ్యములు కూడా రాజ్యాంతే నరకం ధ్రువం కావున వ్యర్థ ప్రతివాదములు చాలించి మా ఆజ్ఞ ప్రకారం ఈ పద్యము కన్యలను పరిగ్రహించి పూజ్యమైన సామ్రాజ్యాలు తమ భోగ వాక్యములతో వాటుగా ఈ అంగన వల్ల భోగములు రక్షక యథేచ్ఛగా అనుభవింపమయ్యానికి కడగండ్లు అక్కడక్కడ ఇది ఎన్నైనా సరైన పోతాయా మహాత్మా మానుష జన్మ ఎత్తినందులకు పైన పాపలను శిక్షింప దండగరుడు ఉన్నాడని అయినను దుష్కార్యములకు కొంత పాపుగా ఉండవదని కదా మహాత్మా నా కుమార్తె కళ్యాణ సమయం నేను కావలసిన అనందించరా ఏమి కావాలో అదే
ప్రతి వాక్యమే కలిగి నీ భోగ వాక్యములు 3 పువ్వులారు కాయలుగా నుండి నిన్ను భక్త భక్తులుగా నేను కోరి నీకింత హృదయం ఉపదేశించినందుకు కొత్తగా వచ్చిన బ్రహ్మత్వమని మన అధిక్షేపించుతున్నావుగా. అలాగైనా నీ చండాలత్వముగాంచిన త్రిశంకునందుడు ఇది మాత్రము కాదా అని కరుణాంజనేయ రాజసత్వము పునఃప్రతిష్ఠ అనొచ్చుట మాదియే తప్పు. ఎంతకు మేమిచ్చు ఈ అపూర్వ విభవములతో పాటుగా మా ఈ పంచమ కన్యను పరిగ్రహించవాలేదా ముందు తెలుపము. నా రాజ్య సర్వసమైనను వీడదనగా ఆ పంచమ కన్యను మాత్రము పరిగ్రహింపనయ్యా, పరిగ్రహింపను. ఆ మాట నిలిచేందుకు తప్పిపోయిన సదాశివుని పాద పద్మములకు తప్పిన వాడవగదు. చిరకాలము నుండి మరణ రాజ్యం పేరవని తాపు ఆ మదిని బాధించుతున్నది. నేటికి నీ ఔదార్యము చే మాకది లభించినది. పట్టణమునికి ఇప్పుడే
పోయి సింహాసనం అధిష్ఠించదు. అతడి రాజవంశుల అభ్యంతరము చెప్పకుండా ఏది నీ రాజవంశం ఆడే తప్పకుండా ఆడే తప్పకుండా ఇంకా ఆడి గొప్పతనాన్ని దయచేయరా మహాత్మా. రాజులకు సక్షములు స్వరూపం పడవలాడు కావాలని రాజులందరిలో నీవేమో సత్య సంతులని నేటిగా పేరు నేటి బీరకాయ అయినది. మాట పెదవి దాటక ముందే యోచించుకోవలసి ఉన్నది. పెదవ పశ్చాత్తాపం పొందిన ప్రయోజనమేమి? వేయి మాటలతోనేమి ప్రసంగాంతరమున పొరపాటున్నటువంటి గాని రాజ్యము నీకు ఎదలసి కాదు అని చెప్పలేము. పెదవైన ప్రత్యుత్తరం ఇచ్చిన చేయం ఏమి సందేహించను? మనమే సందేహింపగా నామను అత్యంత ఆదరణప్పుడు రాగా
మంత్రిత్వం అంటే సత్యకీర్తి ఇక్కడనే ఉండవలేను. మహానుభావుడు చెట్టిపల్లి సత్యనారాయణ గారు ఈ గ్రామంతో సమానం. ఆయన్ని కూడా ఇక్కడ ఆయన విశ్వామిత్రుడి పాత్ర చాలా బాగా ఉంటుంది. అంటే మా గురువుగారిని ఏమంటలేదు, గురువుగారిదే. ఆయన ఈ గ్రామాల్లో బాగా నటించినటువంటి వ్యక్తి మా మేనమామగారైనటువంటి సత్యనారాయణ గారు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుకరించారు. వారికి ఈ అమ్మవారు ఇటువంటి రూపాయలు కొన్ని 100,000 కలగజేయాలని కోరి ప్రార్థిస్తున్నామండి. భారతపుత్రులతో మా రాజ్యం వీడిపోము. మంత్రిత్వం సత్యకీర్తి ఇక్కడనే ఉండవాలని తెలిసిందా? ఇది వరకెన్నడైన కొనని జవదా నా పలుకుల హరిశ్చంద్ర, ఇంకను మాకు చాలా వృద్ధిపోయినది. నీవు ఇక్కడ ఉండక్కర్లేదు. నీవును హరిశ్చంద్ర ఉండు. సింహాసనముపై కూర్చుంటూ రాజ్యం పేరు మాకు కానీ ఈ మణిభూషణములు నీకేనయ్యా. కావున మీ నగలన్నీ మా ఆశ్రమమునందే తెగ విడిచిపోవాలండి. అటులనే మహాత్మా, అటులనే. ఈ రాజేంద్రుడు ఎందుకు లోపలికున్నాడు? అవునవును, అంతటి సాటి అర్థాంగి, అంతకు మించిన ప్రభు భక్తి గల మంత్రి. ఇంతే కాదు, ఇతడు సత్యమే దైవమని, దైవమక్కడే సత్యమని, వాక్యములు కనపడుచున్నవి మళ్ళీ అసత్యమని ఎరింగిన వాడి హరిశ్చంద్రుడు అప్పుడు చేతనే నాడు సరసభలో కామ క్రోధ లోభ మోహ మదమాచర్యములకు అక్షపక్షములు జయించిన మానవుడిని కదా నాకు బ్రహ్మత్వమని వశిష్ఠునిపై పందెం పలికి ఎంతటి దుర్ఘటమైన కార్యక్రమము బయలుచుకున్నాను. ఈ రాజేంద్రుడు ఎంతో దేవ కన్యను మించిన అందాల రాశులకు నాటే సృష్టింపబడిన మాతంగ కన్యను కాదని ఈతడు కామమును వీడిన వేడిపోని కోపము కల్పించను వంచించి ఎన్నో భారములతో దండించి దుర్భాషలాడినను
చెలింపగా తన మధురమైన మాటలతో నా మనస్సును జయించి నా పాదములంటే ప్రార్థించి ఆ క్రోధమును కూడా జయించినాడు. నవఖండ భూమండలాది మకుట భవ్యమని గాద్యత ఝలిత మనిత నీరాజన నిర్పుమాన నిజపాల కొండేలి హరిశ్చంద్ర చక్రవర్తి సత్యమే దైవమని తన సర్వరాజ్యమును నాకు తృణప్రాయముగా తాను భావించి లోపమును కూడా వీడినాడు. ఇక వీని మనపటట్లు మిగిలిన భోగ బల మాచర్యములు ఉపయోగించి ఎదురైనను కపటములను చుట్టి హరిచంద్రునిగా లెక్కనే ఉండి భంగలు పొంది అవును, హరిచంద్రుడు ఇప్పుడు రాజ్యము వీడి అడవులు పడి పోచున్నాడు. ఇప్పుడు తను వెంటపడి పీడించు అసత్యమా? ఇప్పుడు మర్యాద ఎత్తదుగా హరిచంద్రుడు రాజ్యము దానము గావించినప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యములు విడువన్నే గాని అలనాడు యజ్ఞార్థమే నాకు ఇచ్చమరాను ధరతిని వేపులేదు కదా. ఏదో ఏదో కావాలని పట్టి పీడించలేదు. ఓరే హరిచంద్ర ఏమి ఎక్కడి
చేతగాని ఎవల ముందే చుడితలకు పెదప ఇలాంటి తురువు కూతలు కూటెందులకు అలనాడు యజ్ఞార్థమయం ఏం ఆశించగా నీవు నాకు ఇచ్చదన్న సొమ్ము అది మాసం మాకు రావల సొమ్ము మేమనుకుంటా లేని అప్పుడు తలంగా ఇప్పుడు నీవు గావించిన ఈ రాజధానంలో కూడా ఈ లేని లప్పులలోనే చరినదా చెప్పము మునందురా, ఇప్పుడు నేను చేత అరకాసలను లేని నీచ దరిద్ర గతి అందుండగడను కదా మహాత్మా. ఇప్పుడేమి చేయదవు మహాత్మా, ఒక్క మాసము గడువ సంగినను ఏ పాటునైనను పడి నీ సొమ్ము చెల్లించదను మహాత్మా, ఈ సొమ్ము చెల్లించదను. నన్ను ఇంకా వదిలివేయడు మహాత్మా. అలాగనే చేయను. మొదటి ఇట్లా అడుగుకొని ఎంత బాగుండేది. మునంద్ర, హరిశ్చంద్ర ఉండండము ఇటు రమ్ము. ఏమి మహాత్మా? మాకింకొక సందేహము బాధించుతున్నదో. ఏమది మహాత్మా? నీకు దినదినము లభించు ద్రవ్యం అన్న బాణ్యములుగా వేపరకు మా అప్పెట్లు తిరగలవు. ఎప్పటికప్పుడే పుచ్చుకొని చిన్న మీకును మాకును సౌలభ్యంగా ఉన్నాను. కావున నీపై నిలువుగా నా ప్రియ శిష్యుని నక్షత్రంగా పంపించేతను. శిష్యో నక్షత్రగా ఈతడు మనకు ఇవ్వవలసిన రొక్కము నెలదినంలో ఇచ్చినట. అందొక్క గంపైన దిగబెట్టగా కూర్చుకొని రమ్ము. హరిశ్చంద్ర మునింద్ర, ఇతడే నా ప్రేషిషుని నక్షత్రం. ఆయాసమున గోర్వడు వట్టి అలపిరికి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగలేరు. కావున అన్న పానయమలేరడము పోటల వేళ తప్పక నాకు మారుగా చూసుకొని చూడము. అటులనే మహాత్మా, అటులనే సాధ్యమైనంత వరకు అటులనే చూసుకునేది మహాత్మా. సాధ్యము చూడాడు, అసాధ్యముల చూడాలి. అడవులు విడుచునేమో చూడు. సాధ్యాసాధ్యములున్నవి మరీను అవి నా చేత ఉన్నవి. నీవు ఈతను వెంట వేటకు ప్రయాణం గమ్ము. హరిశ్చంద్ర, సాధ్యాసాధ్యములో మాకు పని లేదు. ఎటులైన నువ్వు సాధ్యము చేసుకుని తీరవలసిన. అటులనే మహాత్మా. హరిశ్చంద్ర, మునింద్ర, నా అంత వాణి ఉపదేశం త్రోచివేసి పడరాని పాటలకై తలయొక్కి పోవచ్చున్నావు. రాష్ట్రంలో పిడిగుడు అడుగుడు అయినా దొరకకుండా గట్టి కట్టడి మా అప్పెట్లు తీర్చగలవు. చక్కదనాల చుక్కలకు నా పెంపుడు కూతురు పెళ్లిలాడము. ఇట్లు కాదే నీవు పడు పాటలు కుక్కలను పడవు. కానిది కాదన్ మటికి మునింద్ర, కానిది కాదన్ మటికి కానున్నది కానమానదు. అది దైవం అధీనమున ఆది నెరింద పదపడు కానిది కాదన్ మటికి కానున్నది కాకమానది. నేను ఈ కష్టములను అధికంగా భావించలేదయ్యా.
మాటలు నీకు రుచింపవు. పొమ్ము పొమ్ము, రోగికి పత్యాహారమే చవయగినే పొమ్ము. నక్షత్రంగా నేవి రాజు అంటేనే ఆయా ప్రదేశంలో అతను గడించిన ఒక్క కాసైన వేపర్పనేక చేజిక్కించుకొనచ్చు మౌమాట విడిచి నిర్దేవతను వహించి నిమిషమైన కూర్చుండలేక హరణ్యొచ్చిన హరణ్యముందొచ్చిన హరిచంద్ర అహోరాత్రములు గాఢ ప్రయాణములు చే నలకం ప్రతి అన్న పాదయమ్మల గడపాటును కలగం చేసి నిద్రాహారం మాన్పేసి ధైర్యము చడలించి ధైర్యము కలిగించి ఆత్మస్థైర్యము విఘాతము వెంటబడి పీడించి ఒప్పించి నొప్పించి నక్షత్రగా ఈతను చేయక అబద్ధమాడు. గురుదేవ అతను ఆడవలయులే గాని ఒక బద్ధమేమి వ్యయబద్ధములు ఆడించాడు. నక్షత్రగా అతను ఆడిన అబద్ధములు ఆడించగల హరిచంద్రుడని ఏమని అమిత పరాక్రమవంతుడు శ్రీమంతుడు చక్రవర్తి అంతేకాదు నాడు సరసభలో ఆ దేవేంద్రుడు సత్యవ్రతముల సంగమానందించుతూ నిండు సభయంతు ముందు లేచి హరిశ్చంద్ర సత్య సంతత నాడు వర్ణింప అతని సత్య సంతత పరీక్షింపవచ్చింది. ఎంతేగాని వారి వీరి వల్ల చీటికి మాటికి హరిశ్చంద్రుడు అసత్యములు ఆడిన ఎంతటి దుర్ఘటమైన కార్యక్రమం పైవేసుకొని నేను మెలంగవలసిన పని లేదు. దీనికై నీ అంత సమర్థత గలవాడిని నియమించవలసిన అవసరమూ లేదు. నక్షత్రగా నేనంతరము నేను నీ వెంటనే నిన్ను కాపాడుతూనే ఎందును హరిచంద్రుని పంపించుడు కావలసిన ఉపాయములు నేనే నీకు ఎప్పటికప్పుడు తెచ్చునే. గురుదేవ అరణ్య మార్గం ఆకలి డబ్బులు అడగుటకును నిద్రాహారము మాని నీవు నీసకు పడకుండుటకును దివ్య మంత్రోపదేశము ప్రసాదించున్నాను శ్రీ. ఇంతకు ఆ హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలసిన రొక్కమెంతో చెప్పింది కాదు. నిజము పలుకోవాలన్నా అతడు ఇవ్వవలసిన లేదు, మనం పుచ్చుకోవలసిన గురుదేవ అక్కడికి ఇది ఒక సృష్టి రహస్యం. నక్షత్రగా హరిచంద్రుడు మనకి ఇవ్వవలసిన రొక్కము ఆకాశమునందు గల నక్షత్రములు భూమండలమునందు గల ఇసుకరేణములు రెండింటినీ గుణింపు కావచ్చు మధ్యమే హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలసిన రొక్కము. ఇది కొలుచుటకు కానీ లెక్కించుటకు కానీ సాధ్యము కాని పరిమాణము కానీ ఇది వరకే నియమించింది. దానిని నీవు శ్రద్ధగా ఆలింపు. గంధావళంబుపై నక్షత్రగా గంధావళంబుపై ఫలవంతుడు కన్నులచే నక్షత్రగా ఇందొక్క ప్రత్యేక విశేషత అతను రువిన రత్నము ఆకాశములకు అందజేసి తపశక్తి స్తంభింపజేసి ఇది కొలుసుడకు గాని లెక్కించుడకు గాని సాధ్యము గాని పరిమాణము ఏది గుర్తునందున్నదా? ఒక్కసారి శిల్పము మార్గము మధ్యన మంచిన మనకి ప్రమాదమదు.
అరే వశిష్ఠ, సుప్రసిద్ధ సత్ప్రభావాసితులు, విశాల వినయ వివేక లక్షణ లక్షణులు, విశుద్ధవంతములుగా వెలసిండు ఆ దేవలోకమున ఇంద్రుని సమక్షమున బృహస్పతి నారదమును జనుల సభ సభ్యుదాయమున అధికారమద గర్విష్ఠి అయిన ఒక్కని ఆచపట్టి సత్య సౌధుడని సర్వగుణ సర్వాన్వితుడని వాక్యత గొప్ప రాజబలగపై వ్రాసించున్నట్టు ప్రకల్పములు పలుకుటకు ఆ సభయందునే ఒక్కర వ్యాపించుడని పంటరా చిత్తని మీద నేర్చున్నది ఆశీనుడై ధర్మఋషి విశ్వామిత్ర పరబ్రహ్మమైన నన్ను అధిక్షేపించి నేనన్నదానిని కాదని శబరముల పర్యాంతము సాగదీసి వైరము జరిపి సిగ్గులు పడితే సంతసింపనంచితిలా. పాపాకారంభకు మధ్యభాగమునందు కరుతో దుష్టమమ్ములు ఎందావి తేలిన రాజు కలమునందొక్కడు సత్యసంధుడు కలడు కలడు కలడని నీవు సిద్ధాంతరేకించిన చెప్పినదే వేదం అన్నట్లు నీవు చెప్పిన గల్ల వారు అంగీకరించరని భ్రాభిమానము జాతకాలు కాని దానికై అందరికంటే ముందుగా కాలు చూచున్నాను. వారికి భూత భవిష్యత్తు వర్తమాన కథా విధులను తబోధనను తెలియను. ఓ దేవ సమామధ్యమున విలోకములన్నీ అరచేత నుండి అనుకొనుచు సహస్ర నేత్రములను సమస్త లోక విషయములను నీవు కనిపెట్టుచు అన్నిటికీ సాక్ష్యభూతుడైన ఆ దేవేంద్రులతో అక్కరికమాలను ప్రధరికము పైవేసుకుని ఎట్టి శాలాపము రాలుటకు నీ మెడ మీదకి ఇప్పుడు ఏమి కట్టి వచ్చి పడినరా? ఎవరికి నీ తెలియని హరిశ్చంద్రుని సత్య సందత నీ ఒకరికి మాత్రమే తెలియటకు నీ ఒకరి మగమునే ప్రతపరిశీలనాయేమి. వర్షమున గోచ త్రిలోక భయంకరంబగు పాలాక్షునంత వాని లోకంలో నా తపశక్తినే పరీక్షింపనంతటి వాడి వైద్యుగా బ్రహ్మ భంతుడ అసంతప్ప భ్రూపి నీచారము జాపివాణి లోకాతీత విషయములు నిశ్చయములని రాళ్ళు ముద్దుతూ కాలు పూతలు కూర్చున్న నీకు వాగ్బంధనము చేయవలసినది. నీకు వాగ్బంధనము చేయవలసినది. అరే వశిష్ఠ, నాడు సురసంలో అగస్య భృగు గౌతమ పుణ్యజాగరణకు తేజోమూర్తుల సమక్షం అతని వారెవరికి తెలియని సత్యము నీ ఒక్కనికి మాత్రమే తెలిసినట్లు నీ ఒకరి మగమునే పొద్దుపరిచినట్లు హరిశ్చంద్రుని సత్య సంతత గూర్చి నిండు సభయందు నొక్కి వక్కానించింది. చూడమిప్పుడు నీ హరిశ్చంద్రుని గతి ఏమైనదో. అతని రాజ్యము సర్వస్వము ఛేదించుకొని నిలువ నీడ లేకుండా చేసి కట్టు బట్టలతో నట్టలకు నెట్టినాడు. మరేను అతనిపై నిలువుగా అతి సమర్థుడైన నా ప్రేషుని నక్షత్రుని వినియోగించుకుని కదా. ఇక నీవు నడువిన హరిశ్చంద్రుని లెక్కలేనన్ని భంగులు పట్టించి నీ తల గొరిగించి నీకు పిండి చుక్కలు పెట్టించి కరవాహములపై అమరావతి నగర వీధుల్లో ఊరేగించి శిక్షకు నట్టనట్టన శిక్షకు నట్టనట్టన శిక్షకు నట్టనట్టన
ఒకవేళ హరిశ్చంద్రుడు నా మాయాజాలములు పడక నాచే కల్పింపబడి ఈ ఇడుములన్నిటికీ వచ్చుకొని హరిశ్చంద్రుడు అసత్యం ఆడకున్నా హరిశ్చంద్రుడు అసత్యం ఆడకున్నా నా చోటు రాజపట్టి హరిశ్చంద్ర చక్రవర్తి సత్య సంగత ప్రపంచ స్థాయిగా నీకు కారణమైతను సంత సందే నాకు చేయను అదే విజయం విజయం. ఒకవేళ హరిశ్చంద్రుని చేయని బంధింపలేని నాడు మన కన్నుల ప్రకారం మా యాక్షన్ కూడా ఎంత విద్వాంసులుంటే మాకు చాలా గర్వకారణం అండి. మిత్రులు, మరి మన ఆశీర్వాదం గ్రామానికి వచ్చినటువంటి మా మిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, మహాత్ములు ఇటువంటి సన్మానాలు మీ అందరికీ తెలుసు, ఎన్నో చేశారు మహానుభావులు. అయినా ఇది ఈ పందిరి తడికలపూడిది కాదు, ఆశీర్వాదం మా తత్తమ్మ తల్లి. నేను గత 30 సంవత్సరాల క్రితం ఇక్కడ రాముడు సిద్ధయ్య ఆడేనో 30 సంవత్సరాల కింద మా గ్రామం పిలిచి ఒక 25 సంవత్సరాలు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, మార్కెట్ డైరెక్టర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఇవన్నీ ఇచ్చి అన్నిటికీ సెలవు పెట్టి మళ్ళీ ఈ సీన్ అయిపోయింది. వారణాసి ప్రాక్టీస్ పెడుతున్నా. ఈరోజు ఎంతో సుదృఢమైన రోజు. ఇంటి దగ్గర మా బాబు ఎక్కడికి వెళ్ళొద్దని రభస దెబ్బలాడి వచ్చి మా మిస్సెస్ని కూడా తీసుకొచ్చా, తెచ్చుకొని ఉంటారని చూస్తారని మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ పందిరి తడికలపూడిది కాదు, ఆశీర్వాదం తల్లి, ఈ తల్లి మా తల్లి.